పుల్వామా దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కశ్మీర్ దాడి నేపథ్యంలో దేశం మొత్తం విషాదం అలుముకుందని, తాను కూడా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెప్పారు. ఈ పరిస్థితిలో ఫిబ్రవరి 17న జరగాల్సిన తన పుట్టినరోజు వేడుకల్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా తన పుట్టినరోజున ఎలాంటి వేడుకలు జరపవద్దని పిలుపునిచ్చారు. ఇది పిరికి పంద చర్య. ఎందుకంటే దేశం కానివ్వండి, పొరుగు దేశాలు, రెండోది ఈ ఉగ్రవాదాన్ని మరి పెంచి పోషిస్తున్నటువంటి కొన్ని సంస్థలు, భారత సైన్యంలో ఉన్నటువంటి మరి చాలా మంది చనిపోవడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నాం. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మరి జన్మదినం రోజు మెడికల్ క్యాంప్ కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, లేదంటే హాస్పిటల్లో పండ్లు పంచేటువంటి కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సామాజిక కార్యక్రమాలు కాబట్టి. అయితే కాశ్మీర్లో జరిగినటువంటి ఈ తీవ్రమైనటువంటి ఘటన పట్ల చనిపోయినటువంటి వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. ఓకే.